హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన పెరటి తోటలో చూపిస్తున్నానండి. ఇవన్నీ పూలు చూడండి ఎలా వస్తున్నాయో. పైన చూస్తున్నారు, కొయ్యటం లేదు కదా నేను. ఇవన్నీ ఎన్ని పూలు చూడండి. ఇంకా ఇగో ముడిచిపోయినాయి, నిన్న పూసినాయి. అయితే ఇప్పుడు ఇదిగండి, ఇది పైన కూడా చూపిస్తున్నా కదా. ఇదిగండి ముద్ద మందారం రెడ్ కలరు. ఇక్కడ ఇవన్నీ శుభ్రం చేయాలంటున్నా కదా, కుదరటం లేదు. ఒక్కదాన్నేమో చేయలేక ఇదిగో అమ్మాయిని అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒక గంట చిన్న పని ఏమన్నా ఉంటే చేపించుకో ఆంటీ అని అంది. అందుకని ఇంక అమ్మాయి చేత కొంచెం అందులో ఉన్నాయి చూపిస్తాను. ఆ లిక్విడ్ మొక్కలకి ఇప్పిద్దామని చెప్పి తర్వాత వాళ్ళు చేసుకున్న వాళ్ళని ఇంకా రమ్మని చెప్పా. లిక్విడ్ ఇవ్వాలి ఇప్పుడు. కంది చెట్టు చూడండి, ఇది కంది చెట్టు అండి. అర్థమవుతుందా? చూడండి ఎన్ని అడుగులు ఉంటుందో మీరు చెప్పాలి. మాను అయితే ఇప్పుడు నేను లోనికి వెళ్ళి చూపించాలా. ఇప్పుడు అంతలా వచ్చిందండి. అన్నీ కలిసిపోతున్నాయి, గడ్డి పట్టింది బాగా. ఇవన్నీ పీకేసేయాలి, చాలా వరకు తీసేయాలండి అంటున్నాను. బీరకాయలు కాయటం లేదని అంటున్నానా. నిన్న మా వాళ్ళ అమ్మాయి అడిగితే కూరగాయలు ఏం లేవా అంటే సరే నోరు తెరిసల్లా అడిగిందిలే అని చెప్పి ఇట్లా వచ్చి చూస్తే అండి, ఇదిగోండి ముదిరిపోయింది. ఇది ఒక బీరకాయ, ఇదిగండి ఇక్కడ ఒక బీరకాయ, ఇదిగండి చూడండి. ఈ లోపల పందిటి లోపల ఉండి మనకేమో కనిపించట్లా. అటంతా కూడా అల్లుకొని పోయినాయి ఆ కొమ్మలు. అసలు గందరగోళం అయిపోతుంది. అరటి చెట్లేమో ఇంకా పాడైపోతాయేమో అని అనిపిస్తుంది. ఇక్కడ రెడ్ అరటి ఉందండి, ఇక్కడేమో ఇది మామూలు అరటి. ఇంక ఇదిగోండి ఇక్కడ ఒకటి ముదిరిపోయింది, విత్తనాలు కట్టి పెట్టా. ఇదిగోండి కంది చెట్టు చూడండి, అది కంది చెట్టు. మొక్క అంటారా చెట్టు అంటారా చూడండి. ఇక్కడ రావటానికి కూడా లేదు. ఇదిగండి చెయ్యి మొత్తం వచ్చింది. అసలు ఎంత చెట్టు అయిందో ఎందో. చెరుకు మొన్న కట్ చేసాము, వీడియో షార్ట్లో పెట్టాను. నేను ఈ చిన్న చెట్లు అప్పుడు చిన్న మొక్కలు పైన వేసుకొని టబ్లో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నాటి నేలలో అయితే బాగా పెరుగుతాయి కంది మొక్కలు, కందికాయలు బాగా కాస్తాయి అనుకున్నా. అసలు ఎంత పోయినాయో. అంకుల్ అంటాడు, ఏం వేసి పెంచుతున్నావే వాటికి అంతలావునా, అసలు అది కాపు ఎప్పుడు వచ్చింది, అంతలావును పెంచుకుంటున్నావు, తీసి పడేయి అంటాడు అంకులు. ఇగో జామ చెట్లు పెరిగిపోతున్నాయి. ఎండలకి ఇన్నాళ్ళ నుంచి కట్ చేయాలంటే అసలు ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేకపోతున్నా. వంగ చెట్టు చూడండి కింద ఈ గడ్డి అంతా ఉంటానా. ఆపమ్మ ఇంకా ఆపేసి గడ్డి ఉంటానా, ఇదంతా పీకేసేయాలి. అమ్మాయికి ఏమో కుదరటంలా పాపం. వంకాయలు చూసారా, అసలు మొన్నటిదాకా ఈ ఆకులు బాగున్నాయి, ఇప్పుడు 4 రోజుల నుంచి ఎట్లా అయిపోయినాయి చూడండి. ఎన్ని కాయలు ముదిరి విత్తనాలు కట్టిపోయినాయి. సరే సీడ్స్కైనా ఉంచుదాం అన్నట్టుగా ఆపాను. ఒకటి ఇదిగండి ఇక్కడ, అమ్మా ఇవి 2, ఇదొకటి 3, 4, ఇదిగండి ఇదొకటి 5, అక్కడ 2 ఉన్నాయి. ఇవ్వండి చూడండి ఎంతంతలా కాయలు. బలం ఆ రకంగా ఉంది వాటికి. జామ చెట్టు కూడా మా అమ్మ ఏందో కట్ చేయటం లేదు. సరే నేనే కాయలు ఇద్దాము అని చెప్పి మళ్ళీ కాయలు పడిందండి. ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు ఈ లిక్విడ్స్ నేను ఇక్కడ కింద కూడా తయారు చేస్తున్నానండి. ఇవ్వండి జామకాయలు పిందెలు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు సరే అమ్మాయి వస్తేనే ఈ కటింగ్ల పనులు పెట్టుకుందామని అనుకున్నా. ఇదిగండి ఇక్కడ ఒక కాయ, 1, 2 అట్టుంది.
ఇక 2 అబ్బా ఆకుల్లో ఏం కనపడుతున్నాయి. ఇక 2 ఇంకా ఉండాలి ఎక్కడో వెతుక్కుంటే. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదేనండి పెద్ద జాంకాయ వస్తుందని మొదట్లో చూడని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మన ఛానల్కి, వాళ్ళు వెనకటి వీడియో చూడండి, షార్ట్లో పెట్టాను. ఇదేమో నిమ్మ చెట్టు అండి. దానిమ్మకాయలు చూడండి. ఇటు రామ్మ ఒకరు, ఇటుకురా. ఇది కొంచెం కొమ్మ అట్లాగా అందిద్దా. ఇవ్వండి దానిమ్మకాయలు. ఏందో పిచ్చితేగండి, తెగ అల్లుకొని పోతుంది. ఇదంతా కట్ చేయాలి, అమ్మాయి వస్తేనే అయ్యిద్ది. ఇదిగండి ఇవన్నీ ఇంకా లోపలికి ఉన్నాయి. ఎన్ని కాయలు పడ్డాయో చూడండి. ఇక 2 ఇక్కడ. ఇదిగండి ఇక్కడ ఈడ గుత్తి. ఇదిగండి ఉండమ్మా, ఒక నిమిషం నీడ పడుతుంది. నీడ పడి కనిపించడం. 3 కాయలండి, గుత్తులు గుత్తులుగా పడ్డాయి. ఇదండి ఇంకా చాలా ఉన్నాయి. అటు పక్కకు ఉన్నాయి, ఇంకా అటు కనిపించట్లే. సరే, ఇప్పుడు ఇంత కాపు మీద ఉంది కదండి చెట్టుకి. నేను ఇప్పుడు రైతులందరూ కూడా పొలాలకి బయోచార్ అని తయారు చేస్తున్నారు కదా. ఆ బయోచారు అంత ఎక్కువగా వాళ్ళు చెప్పినంత పర్టికులర్గా నేను చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఒక రకంగా నేను చేశాను అనుకుంటున్నా. ఇది కలపెట్టమ్మా. ఇదిగండి బొగ్గులు, ఆవు పేడ ఇందులో కూడా. ఇది కూడా ఇది ఒక రకం, పైన చూపించింది ఒక రకము. అంటే దీంట్లో బొగ్గులు వేసాను, నవధాన్యాల గింజలు వేసాను. చిన్నగా చిన్నగా అడుక్కుని కర్రని అడుక్కుని అడుగు నుంచి కలబెట్టి డ్రెస్ పైకి, కర్ర పై ఇక్కడ చెయ్యి పైకి పట్టుకోను. ఇది పైకి పట్టుకో చెయ్యిని, చిన్నగా కానీ. ఒక నిమిషం. ఇదిగండి బొగ్గులు, నవధాన్యాలు వేసాను ఇందులో. ఆ నీరంతా దాంట్లోకి ఊరిద్దిలే అని చెప్పి ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, గొర్రెరు వేసాను, కిచెన్ వేస్ట్ వేసాను. ఇంతకుముందు వేసా. అయితే ఇప్పుడు ఇది 2 సార్లు ఇచ్చాము మేము. ఫస్ట్ ఒకసారి అమ్మాయి ఉన్నప్పుడు ఇచ్చాము, తర్వాత నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కాయలు చూడండి ఎన్ని పడ్డాయో. ఇక్కడ కిచెన్ వేస్ట్ ఎక్కువ పైకే తీసుకెళ్తుంటా. ఇక్కడ ఎప్పుడన్నా అది పూల చెట్లలో వేస్తుంటాను. ఇది ఇప్పుడు రైతులకి ఇలా చేస్తున్నారండి రైతులు. నేను ఎందుకు తెచ్చాను బొగ్గులు అంటే, మా ఇంటికి అక్కడ అదేందబ్బా ఇంకుడు గుంట పెట్టించుకున్నానని చెప్పా కదా, అటు దానికోసం తెచ్చా. దాని సపరేట్ చెప్తాలే తర్వాత. అయితే ఆ బొగ్గులు ఆ రోజు దానికి ఏంగా మిగిలితే కొంచెం ఇదిగండి గోతంలో పెట్టి పైన పెట్టించా. ఇది రోజు కాసిన కింద పడతా ఉంటున్నాయి. అప్పుడు ఏం చేశాను, కింద పడితే అన్నీ ఊడ్చి దీంట్లోకి వేసాను. ఇక నాకు తర్వాత అనిపించింది, ఇది బొగ్గులు వేసి చేసుకుంటే మనకి ఇంకా బయోచార్ లాగా అయిపోద్ది కదా, ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు. అన్నీ పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఆవు పేడ పడింది, ఆవు మూత్రం పడింది, శనగపిండి పడింది, బెల్లం వేసాము. అప్పట్లో ఏంటంటే అదేంది జీవామృతం లాగా అనుకొని చేసాం మేము. అది దానికి మళ్ళీ తోడు ఇప్పుడు బొగ్గు పడింది. ఎంత మంచి లిక్విడ్ తయారైందో చూడండి. బొగ్గులు ఒక పక్కకనమ్మా, ఆ కర్రతోటి ఇట్లాగంటే ఆ డబ్బా తీసుకుంటా, బకెట్కి తోడుదు కానీ ఆ డబ్బా ఎత్తుకురా చెప్తా. పైన జల్లెడ ఒకటి ఉందమ్మా, జల్లెడ లాంటిది పైన ఉంది, తెచ్చుకుంటే వడగట్టుకొని చేయొచ్చు. సరే తీసుకుంటా తొందరగా. ఇప్పుడు ఇది మీరు కూడా, ఇప్పుడు మీరు కిచెన్ వేస్ట్ కానీ పేడ కానీ ఏది దొరుకుతుంది, ఆవు మూత్రం,
మీకు తెచ్చి పెట్టుకున్నారంటే అది ఒక డబ్బాకి ఒక 5 లీటర్లు అట్లా తెచ్చుకున్నా, 10 లీటర్లు దొరికినా తెచ్చి పక్కన పెట్టుకోండి. అది కూడా కాస్త మేమేం చేసాం, 3 లీటర్ల దాకా ఉంది నాకు అప్పుడు. 3 లీటర్లు వేసేసాను ఇందులోకి. అసలు ఇక నా మంచి లిక్విడ్ తయారైపోయిందండి ఇది. ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ మొక్కలు కటింగ్లు తర్వాత చేస్తాను. వీటన్నిటికీ ఇప్పుడు ఇవ్వాలండి. బీరకాయలు పూతలు పిందులు వస్తా మొన్న కిచెన్ వేస్ట్ ఇచ్చి చూపించాను. అది ఇచ్చిన తర్వాత అన్ని కాయలు పడ్డాయి. ఇక్కడ నేను మళ్ళీ 4 కాయలు కోసాను. మా అమ్మాయి వాళ్ళ అత్తగారికి తీసుకెళ్ళా. అది షార్ట్లో పెడతాను, మీకు చూద్దరు కానీ. మళ్ళీ నేను ఒకటి కోసి పచ్చడి చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి దొరికితే తీసుకున్నాను, వాడుకున్నాను. అట్లా వస్తున్నాయి కాయలు. పిందెలు చూడండి ఎన్ని పడుతున్నాయో. అసలు ఆ కాకి పిందండి. ఈ విత్తనం మరి మా ఊరు అబ్బాయి ఇచ్చాడు. ఆ కాకి పిందె. కొన్ని నేను అనుకుంటున్నాను ఇంకా బలం చాలట్లేదు. ఇచ్చిన బలం అంతా నేను ఏదన్నా ఇస్తున్నా కానీ ఆకులు తీసుకుంటున్నాయి. ఆ కొమ్మలు ఆకులు ఇంకా ఎక్కువ కావాలి దానికి బలము. సరే ఉన్నన్నాళ్ళు ఉంటుంది, చూద్దాము. కాయలు ఇన్ని పిందెలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ లిక్విడ్ ఇచ్చి చూద్దామని చెప్పి ఇప్పుడు నేను అమ్మాయిని రమ్మని చెప్పా. ఒకదాన్ని చేయలేను కదా, ఇప్పుడు అది వేసి కలబెట్టి అదంతా మళ్ళీ వడకట్టి తీయమ్మా. ఇదిగో డబ్బా తీసుకో. డబ్బాతో బకెట్కి ఇది అడ్డం పెట్టుకొని పొయ్యి పెట్టుకో. ఇక్కడ పెట్టుకోదు. ఆ బొగ్గులు రాకుండానే చూసుకోవాలి దాంట్లో. ఇదిగండి ఇట్లా. ఇప్పుడే నిండా నీళ్ళు పెట్టాము. 60 డ్రమ్ముకు ఉంటే నిండుగా నీళ్లు పెట్టా. ఇంకా డైరెక్ట్గా పోసేద్దాము, మళ్ళీ ఒట్టి నీళ్ళు పట్టకుండా అని చెప్పి నీళ్ళు పెట్టాను పైపుతో. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా మొక్కల్లో పోసేసుకోండి. నెమ్ము ఉంది కదా, నిన్న లేదు ఇవాళ లేదు, వర్షం మొన్న పడింది. అందుకని ఇంకా డైరెక్ట్గా ఇచ్చేస్తాను. నిండుగా పోసుకోమ్మా. ఇది చెప్పా కదా 8 అడుగుల వంగ చెట్టు అని. ఇదంతా ఆకులంతా కట్ చేసి చివర్లు కూడా కట్ చేసి వాళ్ళ అమ్మ వస్తే కొంచెం కట్టిస్తాను. ఈ మునగ చెట్టు కూడా చూడండి ఎంత ఎత్తున పోయిందో. ఆ బిల్డింగ్ ఎత్తున వచ్చేసిందండి. అది కూడా ఇక్కడ వరకు కట్ చేయాలన్నాను, అప్పుడు కుదరలేదు, ఎండలకి ఏం చేయలేక. దాంట్లోనేసి ఇదిగండి ఇట్లాగా. ఇదిగండి ఉండండి. ఇదిగండి బొగ్గులు పేడ అన్నీ నవధాన్యాలు ఇవన్నీ ఉన్నాయండి ఇందులో వేసి ఇట్లా వడకట్టుకొని పోసుకుంటారు. అసలు లిక్విడ్ చూడండి అసలు ఎంత బాగా రెడీ అయిందో. మీరు ఎవరైనా ఇట్లా బొగ్గుని ఉపయోగిస్తున్నారా? బొగ్గు మనకి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోమంటున్నారు. ఫ్రిడ్జ్లో పెడితే ఉండమ్మ ఇంకా ఆపేసి తర్వాత పోసుకుందాం. అవి తీసిదంటకి మంచి స్మెల్ వస్తుంది. ఏమైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ పోయిద్ది అని ఇంకా అది ఆ పక్కన అటు పెట్టి బాగా తీసుకో. డబ్బా తీసుకో, అక్కడ పెట్టేసి అది జల్లెడ ఇటు ఎత్తుకోండి బకెట్. అటు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇదిగండి ఉండమ్మా అక్కడ పెట్టి సరిగ్గా పెట్టుకో. ఇప్పుడు ఈ బొగ్గులు మనం వాటర్ ఫిల్టర్లో కూడా ఉపయోగించండి. రెయిన్ వాటర్ పట్టుకొని బొగ్గులు వేసుకొని దాంట్లో ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ మామూలు మున్సిపాలిటీ వాటర్కి కూడా కుండలో నీళ్ళు తీసుకొని ఈ బొగ్గులు మంచిగా తెచ్చుకొని కడుక్కొని అది వేసుకుంటే ఫిల్టర్ అవుతాయి అంట. ఆ మట్టి అంతా ఎక్కడైనా డస్ట్ మట్టి ఆ వాటర్లో ఏమన్నా ఉన్నా కూడా లాక్కుంటుందంట. ఇది అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంట ఈ బొగ్గులు. చాలామంది ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా 2 బొగ్గులు కణికలు తీసుకొచ్చి పెట్టుకోమని చెబుతున్నారు, పెట్టుకుంటున్నారు. మా అమ్మ కూడా అప్పుడు వాళ్ళు ఫిల్టర్ పెట్టించుకోకముందు వాళ్ళకి అదేంది వాటర్లో ఏదో ఉందండి, అది ఉందని చెప్పే వాళ్ళకి టెస్ట్ చేస్తే
బొగ్గులు వాడింది అమ్మ కూడా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంది, వాటర్లో వేసేది, కడిగి శుభ్రంగా 2-3 కణికలు వేసుకుంటే సరిపోయిద్దండి. అంత మంచి బొగ్గుని ఇప్పుడు మొక్కలకి ఉపయోగిస్తున్నారు. మట్టి ఇప్పుడు బొగ్గులు ఇవి అంటే నేను దానికోసమని లావువి తెప్పించుకున్నా. మనకి ఒంగోలులో బండ్లమెట్లో అమ్ముతారు బొగ్గులు నాకు తెలిసి. చిన్న చిన్న పీసెస్ కూడా బస్తాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అయితే చిన్నవి కనుక అయితే ఇప్పుడు నేల మీద వేస్తే మట్టి కూడా గుల్లబారుద్దంట. ఇప్పుడు ఈ వాటర్ మనం ఇస్తూ ఉన్నామంటే ఒక 15 రోజులకు ఒకసారి ఇస్తుంటే భూమి గుల్లతత్వం వచ్చిద్దంట. అది నేను విన్నాను, చూశాను. కొన్ని వీడియోస్ నేను చూసి మీకు తెలియని వాళ్ళకి కొన్ని తెలియజెప్దాము, అట్లా చేసుకుంటారు అని చెప్పి నేను చెప్తున్నాను. పోయమ్మ వాటర్ చుట్టూరు, మొక్క చుట్టూరుకి 4-5 డబ్బాలు పోసి, నేల కదా కిందకి వెళ్ళిపోతాయి. మొక్కలు చూసుకో కింద, అన్ని మొక్కలకు పోయి పోసి అటుకి అవతలకు పోయేటట్టు పోయి ఆ చెట్లోకి కూడా పోయి, అవతల చెట్టుకు పోయి, మొదట్లోకి పోయి కొంచెం అటు వెళ్ళు, బకెట్ అటు పెట్టుకొని ఆ కింద మొక్క ఉంది. అయ్యి తొక్కే మొక్క చెప్తున్నాను, మందార మొక్క పోయి దానికి కూడా కాసిని పోయి. గులాబీ మొక్క, ఇది కూడా మొగ్గలు వస్తున్నాయి. అటుపోయి పెద్ద వాటికి పోసుకొని యువతలకి. ఇప్పుడు భూమి మెత్తగా గుల్లబారితే ఏంటంటే వానపాములు పైకి కిందకి 30 అడుగుల లోతున కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాయంటండి. ఇట్లా వెళ్ళి మళ్ళీ పక్క నుంచి ఇట్లా వస్తాయంట. మా తాత అనేవాడు అప్పట్లో నేను పొలం పోయినప్పుడు, అమ్మాయి 5 బార్లు కిందకి పోతే 5 బార్లు పైకి వస్తాయి అమ్మాయి. బార అంటే మన 2 చేతులు చాపితే బార. అట్లా మా తాత చెప్తుండేవాడు. అప్పట్లో నాకు అప్పుడు భయమే వానపాములు చూస్తే. పొలం దున్నుతుంటే అసలు కొంగలు మమ్మల్ని కొంగలు, కాకులు ఆ పొలం మీద మట్టిలో వచ్చి వాలేది. ఎందుకు తాత అన్నీ వాళ్తున్నాయి అంటే దున్నేటప్పుడు అవి ఎర్రలు అనేవాడు మా తాత. అప్పుడు ఆ ఎర్రలను తినటానికి వచ్చాయిలే అనేవాడు. అంటే వానపాములు తినటానికి వచ్చాయంట. అవి ఎక్కడ వచ్చి తింటాయోలని అవి గబగబా లోనకు పోతుంటాయి అంట దున్నప్పుడు. కానీ ముక్కుతోటి పొడిసి తింటాయి. అంటే అప్పట్లో మట్టి అంత గుల్లబారినట్టుండేది. ఎక్కువ చెప్తుంటా కదా, నైదెబ్బలో వాళ్ళు ఇంటి దగ్గర పేడ, ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్, ఇప్పుడు కిచెన్ వేస్ట్ అంటున్నారు, అప్పుడేమో పొయ్యి దగ్గర బూడిద అంతా చిమ్ముకోవటం, తీసుకెళ్ళి ఇంటి ముందు కసువు జిమ్మిన బూడిద, పొయ్యిలో బొగ్గులు అన్నీ తీసేసేవాళ్ళు. పొగతోటలు వేస్తే పొగాకు కట్టెలు కూడా మా తాత మా అమ్మోళ్ళు ఏమో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు, పొయ్యికి నీళ్ళు కాసుకోవటానికి వండుకోవటానికి ఉంటాయని. మా తాత ఒప్పుకునేవాడు కాదు. అవి పొలంలోనే తగలబెట్టించేవాడు. ఒక్కో చోట 4 చోట్లట కోవలుగా వేసి తగలబెట్టిస్తే అది ఎరువు తోలినప్పుడు, ఎండాకాలం నైదెబ్బలో ఎరువు తీసుకెళ్ళి తోలుతారని చెప్పే కదా ఒక వీడియోలో చెప్పాను. ఆ ఎరువు తోలి ఇదంతా దున్నినప్పుడు ఈ బొగ్గులు, ఈ బూడిద ఇంట్లో సంవత్సరం అంతా మనకి కట్టెలు పొయ్యలే కదండి అప్పట్లో, గ్యాస్ పొయ్యిలు లేవు. మా తర్వాత వచ్చినాయిలే. మా అమ్మ బయోగ్యాస్ కూడా తయారు చేసుకొని వరుసగా అన్ని మొక్కలు పోసుకుంటారమ్మ. మునగ చెట్టుకి 4 డబ్బాలు, జామ చెట్టుకి 4 డబ్బాలు అట్లా పోయి పేడ సేకరించి, పేడతో బయోగ్యాస్ కూడా మా అమ్మోళ్ళు ఫస్ట్ మా ఊర్లో ఏ కొత్త పని చేసినా మా అమ్మ మా నాన్న చేస్తారండి. ఫస్టే మా అమ్మోళ్ళు చేస్తారు. మా నాన్న ఇట్లా కొత్త ఎతకటంలో ముందు ఉంటాడు. చేసి అప్పుడు వాళ్ళని చూసి ఇప్పుడు కరెంటు వేయించుకున్నా మా అమ్మోళ్ళు ఇంట్లో ఫస్ట్ కరెంటు వేయించుకున్నారు. ఇక బయోగ్యాస్ వాళ్ళే తయారు చేశారు. కోళ్ళ ఫారం పెడితే మా నాన్న ముందు రేగ్గాయల చెట్లు వేసాడు, 1 ఎకరానికో ఏమో సుబాబులు వేసారు ముందు. ప్రతిదీ మా నాన్న కొత్తవన్నీ ఎత్తుక్కొని అట్లా అన్నీ ఆయన ముందు చేస్తాడు. అట్లా బయోగ్యాస్ ఆ పేడతోటి తయారు చేసి గోబర్ గ్యాస్
ఆ వచ్చిన పిప్పిని మళ్ళీ చేనుకు తోలేవాళ్ళు. అది చేలో పోయమ్మ ఇంకా అట్లానే ఆ చాలల్లో మనకి ఇవన్నీ పడేసరికి మట్టి ఎంత మెత్తదనం అయిద్దోనండి అసలుకి. అట్లా నేను కూడా ఇదంతా తయారు చేసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు ఆ బొగ్గులు బూడిద కూడా పడిందండి. అప్పుడు ఫస్ట్లో వేసినప్పుడు బూడిద, బొగ్గులు, నవధాన్యాలు, కిచెన్ వేస్ట్, ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి అన్నీ పడ్డాయి. ఇంకెంతకన్నా మనకి మన మట్టి మంచిగా తయారవటానికి ఇంకేం అక్కర్లేదండి. సరిగా పెట్టుకున్నది ఎంత మంచి లిక్విడ్. ఇప్పుడు ఇది నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇస్తున్నాను కదా, మళ్ళీ 15 రోజులకి ఇస్తాను. ఇప్పుడు దీంట్లో పైన ఆవు పేడ పోతాం చూపించా, అది సగం తీసుకొచ్చి దీనికి వేస్తాను. ఎందుకంటే 2 సార్లు ఇచ్చాం, ఇది 3వసారి. ఇప్పుడు దీనికి అయిపోయి ఉంటుంది పవరు. అవి తీసేయమ్మా. దాంట్లోకి ఆ ఆవు పేడ తీసుకొచ్చి దీనికి కాస్తాను, పైన డ్రమ్ములో కాస్త వేస్తాను. వేరేవి కూడా ఉన్నాయి కలపాల్సినవి, అవి కూడా చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇట్లా ఇచ్చుకుంటే ఈ మట్టి మొత్తం గుల్లబారిద్దండి. నేను ఈ గడ్డి అంతా పీకిచ్చేసి ఇప్పుడు ఏంటంటే మొదట్లో పోపిస్తున్నా. ఈసారి గడ్డి పీకిన తర్వాత ఈ నేల మొత్తం చల్లిస్తే ఎందుకంటే ఈ వేర్లు చెట్లు మొత్తం పాకుతుంటాయి కదా, ఎటుకట్టే పోతుంటాయి, అంతా వేర్లు కూడా తీసుకుంటాయి అని చెప్పి అనుకుంటున్నాను నేను. ప్రతి చెట్టుకి మాట లోపలికి వెళ్తావా, అలా అక్కడ బేర్ చెట్టుకు పోసొద్దురా, ఇటు తర్వాత పోద్దు కానీ ఇటు వెళ్దాం. ఇటు చెట్టు ఉంది నాన్న అక్కడ, అటు నుంచి వెళ్ళి అక్కడ పెట్టు బకెట్ చెప్తా జాగ్రత్త. అది మొదట్లో అది మూలలో ఉంది, అటెళ్ళు అక్కడ చూడు, అటు మూలలో చెట్టు. బకెట్ జాగ్రత్త కింద పోకుండా, పోయినా ఇబ్బంది లేదులే, అంత లెక్క పడతాయి కాబట్టి. అక్కడే అది గొంజమ్మటేమ్మా, ఇటమ్మా, అది అక్కడ మొదలు, అది పోయి బాగా పోయి. ఆ తీగ అంతే ఉంటుందిలే, ముదిరిపోయింది బాగా, ఇంత లావున వచ్చింది అది కూడా. చాలు అక్కడ కొంచెం అటు ఇటు చల్లినట్టు పోయి అరటి చెట్లోకి. ఇది నీ వెనకాల ఈ చెట్టు ఉంది చూడు, ఇది నీ వెనక అటు అటు కంది చెట్టు పోసి. ఇంకా 2 డబ్బాలు పోయి. చూడండి ఎంత మానైపోయింది. చెరుకు పడుకోవాలి, చల్లినట్టు పోయి ఇసురుపోయి మళ్ళీ తీసుకొచ్చుకోప. ఇక్కడ ఒక అరటి చెట్టు ఉంది, దానికి కూడా ఇట్లా మొత్తం చెట్లన్నిటికీ ఇప్పిస్తానండి నేను. ఈ గులాబీ చెట్లు నిన్న 4 పూలు పూస్తే ఒకటి గట్ట ఉందని చెప్పి మంచి 3 పూలు కోసి ఇచ్చాను అమ్మాయికి. ఇంకా వస్తున్నాయి, ఇక్కడ 2 చెట్లు పెట్టాను, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ తీగలు కట్ చేయడానికి ఏమో ప్రాణం అప్పట్లేదు. ఆ లోపల గులాబీ మొక్కలు ఉన్నాయి, పింక్ గుత్తులు పూసింది కదా, అప్పుడు దాన్ని వాల్ చేద్దామంటే కుదరటంలే. అటేమో వైటు, ఇంత పెద్ద పువ్వు వైట్ గులాబీ, మీరు ఇంతకుముందు చూశారు, అది ఉండింది. అది వంగ చెట్టు ఒకటి పెట్టా. ఇక్కడ అన్నీ పాడైపోతున్నాయండి. ఇక్కడ కింద నేలలో కావటాన తెగ అల్లుకొని పోతుంది చూడండి. అరటి చెట్టు కూడా ఎంత అయిందో, ఇంకేమన్నా పిలక వేసుద్దేమో, అరటి అది పువ్వు వస్తుందేమో అని చూస్తున్నాను, చూడాలి. తీసేపిద్దామంటే ఒక కాయ మనకి లోపల ఏడో ఉండి ముదిరిపోతున్నాయి, ఒక కాయ మనం తింటే 4 కాయలు పాడైపోతున్నాయి. అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ బయోచార్ అనేది అందరూ తయారు చేసుకోండి. అంటే సపరేట్గా చేసేది ఏమీ లేదు. మనం ఇట్లా అన్నీ వేసుకున్నామంటే దాంట్లోనే కాస్త బొగ్గు తీసుకొచ్చి వేసుకుంటే అట్లా కూడా మనం చేయొచ్చు. పర్టికులర్గా బయోచార్ చేయాలి అని అంటే అది చూపిస్తాను ఒకసారి మళ్ళీ. మీరు ఇట్లా తయారు చేసుకొని మొక్కలన్నిటికీ, నేల ఉన్న వాళ్ళు అయితే నేలలోకి ఇవ్వండి,
లేదంటే కుండీలలోకి ఇచ్చుకోండి. సరే అండి, అయితే ఉంటానండి. బాయ్ అండి.